నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబిహెచ్పి, హైదరాబాద్. సో ఈరోజు మనము ఎర్లీగా అంటే 16 to 20 ఏజ్, నాకు ఈవెన్ 25 ఏజ్ వాళ్ళు ఫాదర్స్తో అంటే వాళ్ళ తల్లిదండ్రులతో నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ ఏ సమస్యలు ఉంటున్నాయి, అసలు మనకు అంటే వాళ్ళకి మ్యారేజ్ అయి ఉండదు, సో వాళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉన్నదని వాళ్ళు ఎలా కనుక్కోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ఎర్లీ ఏజ్లో ఏంటి అంటే సెక్స్ గురించి వాళ్ళు పోర్న్ చూడటం వల్ల, అంటే ఈ నీల చిత్రాలు చూడటం వల్ల, ఎక్కువ వీడియోస్ చూడటం వల్ల వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వాళ్ళ అంగం లేదు అన్న భయం ఉంటుంది. సో ఆ భయాన్ని ఎలాగా వ్యక్తపరుస్తారు అంటే, నాకు ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయేమో, లేకపోతే నాకు ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందేమో, పర్ఫార్మెన్స్ చేయలేనేమో, సెక్స్కి పనికిరానేమో, మ్యారేజ్ చేసుకోలేనేమో, ఇలాంటి డౌట్స్ చాలా ఎక్కువ ఎన్కౌంటర్ చేస్తున్నాను ఈ మధ్య. సో ఈవెన్ పాపం పేరెంట్స్ కూడా ఆందోళనకు గురి అవ్వటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రీసెంట్గా ఏంటంటే ఒక కుర్రాడు వాళ్ళ ఫాదర్తో రావడం జరిగింది. సో ఆ అబ్బాయి ఏంటి అంటే, సో సార్ నాకు అంగం పైన నల్లగా ఉంది, అంగం గట్టి పడట్లేదు, ఒకవేళ గట్టి పడినా కానీ వంకరగా ఉంటుంది, సో ముందు నాకు బాగా స్ట్రాంగ్ అయ్యేది, కానీ ఇప్పుడు అంతా హోల్డ్ చేయలేకపోతున్నాను, నాకేమైనా ఎరెక్షన్స్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయా అని అడిగాడు. అఫ్కోర్స్ మేము యాజ్ ఎ స్పెషలిస్టులుగా వాళ్ళకి అన్నీ ఎగ్జామిన్ చేసి పద్ధతిగా వాళ్ళకి ఏమీ లేదని చెప్పటము, ఒకవేళ ఏదన్నా చిన్న ఇబ్బందులు, హార్మోనల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కరెక్ట్ చేసుకోవడము, లేకపోతే నిజంగా సైకలాజికల్ థింగ్స్, అపోహలు ఏమన్నా ఉంటే వాళ్ళ తీర్చడం జరుగుతుంది. ఈ ఎర్లీ ఏజ్లో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ టు ద పెనిస్, అంటే రక్త సరఫరా సరిగ్గా ఉండకపోవడం వల్ల. ఎందుకు ఈ రక్త సరఫరా సరిగ్గా ఉండదు అంటే, వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే హైపర్ కొలెస్ట్రీమియాలు ఉంటున్నాయి, అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండడము, ఈవెన్ ప్రీ డయాబెటిక్స్లో ఉండడము, అప్పుడు కూడా వాళ్ళకి రక్త సరఫరా పెనిస్కి అంటే అంగానికి లేకపోవడం వల్ల ఎరెక్షన్స్ ఇబ్బందులు వస్తాయన్నమాట. సో వీటిని కరెక్ట్ చేయడానికి మనం న్యాచురల్ పద్ధతిలో, వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి వయాగ్రా లాంటివి మోస్ట్లీ అవసరం ఉండవు, ఎందుకంటే వాళ్ళ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా ఈ ఏజ్లో అంటే వితౌట్ మ్యారేజ్ చేయరు కాబట్టి వయాగ్రా లాంటివి కాకుండా న్యాచురల్ పద్ధతిలో పోగొట్టడానికే చూస్తాం. సో అందులో ఒకటి షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే అంగానికి డైరెక్ట్గా సౌండ్ వేవ్స్ పంపించడం జరుగుతుంది. దాంతో ఇట్లాంటి ఇన్సఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే, అంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ, రక్తం సరఫరా ఇబ్బంది లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇది ఈజీగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తీసేస్తుంది. స్టిల్ వాళ్ళకి ఇంకా ఇవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత కూడా ఎరెక్షన్ సరిగ్గా రాలేదు అంటే, దానికి తగ్గట్టు ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, పెనియల్ ఇంప్లాంట్స్ కానీ, అయితే అవి ఇన్ని రిమోట్ ఇష్యూస్, చాలా తక్కువ మందిలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ అండ్ సింపుల్ యాంగ్జైటీ ఇష్యూస్ ఆర్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, మోస్ట్లీ అంటే 80% దీంతో మన షాక్ వేవ్ థెరపీతో తీర్చడం జరుగుతుంది. డౌట్స్ పెట్టుకొని ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి అసలు డైలీ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేసుకోకుండా, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకుండా, సరిగ్గా ఎవరితో మాట్లాడలేకపోయి, ఒక ఇంట్రోవర్ట్ స్టేజ్లో ఉండి నాకేదో అయిపోయింది అని ఇబ్బంది పడకుండా, వాళ్ళ ఓవర్ థింకింగ్ నుంచి తప్పుకోవడానికి, ఉన్న మిత్స్ అంటే వాళ్ళకున్న అపోహల్ని తొలగించుకోవడానికి డాక్టర్ని కలిసి క్లియర్ చేసుకోవడం బెటరు. అండ్ ఈ షాక్ వేవ్ థెరపీ ఏమైనా చిన్నగా అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్గా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దీన్ని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.